నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 69 సర్గః 69వ సర్గ. లక్ష్మణుడు అయోముఖిని శిక్షించుట, కబంధుని బాహువులలో చిక్కుకున్న రామలక్ష్మణులు చింతించుట. కృత్వైవ ముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవీక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుర్దిశం. రామలక్ష్మణులు ఈ విధముగా జటాయువునకు ఉదక క్రియలు చేసి సీతను వెదకుచూ పశ్చిమ దిక్కు వైపునకు వెళ్ళిరి. తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణౌ అవిప్రహతమైక్ష్వాకూ పంథానం ప్రతిపేదతుః. ఆ రామలక్ష్మణులు బాణములను, ధనస్సులను, ఖడ్గములను ధరించి దక్షిణ దిక్కు వైపు వెళ్లి అక్కడ ఎవ్వరూ సంచరించని మార్గమును పొందిరి. గుల్మైర్వృక్షైశ్చ బహుభిర్లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనం. ఆ మార్గమునందు అడుగడుగునా అనేకమైన పొదలు, వృక్షములు, లతలు ఉండెను. అన్ని మూలలా కప్పబడి ఉండుట చేత ప్రవేశించుటకు గాని నడచుటకు కాని కష్టమై చూచుటకు భయంకరముగా ఉండెను. వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహ నిషేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ. మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులు దుష్ట గజములకు, సింహములకు నివాస స్థానమైన భయంకరముగా ఉన్న ఆ మహావనమును వేగముగా దాటి వెళ్ళిరి. తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశతుర్గహనం తౌ మహౌజసౌ. పిమ్మట గొప్ప తేజస్సుగల ఆ రామలక్ష్మణులు జనస్థానము నుండి 3 క్రోసుల దూరము వెళ్లి ప్రవేశింపశక్యము కాని క్రౌంచారణ్యములో ప్రవేశించిరి. నానా మేఘఘన ప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానా పక్షిగణైర్యుక్తం నానావ్యాళమృగైర్యుతం దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిక్యతుః తత్ర తత్రావతిష్ఠంతౌ సీతాహరణకర్షితౌ. సీత అపహరించబడుటచే కృశించిన ఆ రామలక్ష్మణులు సీతను చూడవలెను అను కోరికతో మధ్య మధ్య ఆగుచూ ఆ వనమునంతా గాలించి వెదకిరి. ఆ వనము మేఘాల గుంపు వలె ఉండెను. పుష్ప వృక్షాదులతో నిండి ఉండుటచే సంతోషించుచున్నట్లు ఉండెను. దానిలో అనేక విధములైన పక్షిగణములు, అనేక విధములైన సర్పములు, మృగములు నివసించుచుండెను. తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరా దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమమృగద్విజం నానా సత్వనమాకీర్ణం సర్వం గహన పాదపం దదృశా తే గిరౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం. అప్పుడు సోదరులైన ఆ రామలక్ష్మణులు అక్కడి నుండి తూర్పుగా 3 క్రోసుల దూరము వెళ్లి క్రౌంచారణ్యము దాటి దానికి మతంగాశ్రమానికి మధ్య భయంకరమైన ఒక మహారణ్యమును చూచిరి. అది అనేక క్రూర జంతువులకు, పక్షులకు నివాసమై ఉండెను.
అంతటా క్రూర మృగములు సంచరించుచుండెను. చెట్లు చాలా దగ్గర దగ్గరగా ఉండుటచే ప్రవేశించుటకు శక్యము కాకుండా ఉండెను. ఆ వనములోని ఒక పర్వతమునందు వారికి పాతాళము వలె లోతైన ఒక గుహ కనబడెను. అది నిత్యము చీకటితో నిండి ఉండెను. ఆసాద్యతౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా విదూరతః దదృశాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం. నరులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఆ గుహను సమీపించి దాని దగ్గర పెద్ద ఆకారము వికృతమైన ముఖము కల ఒక రాక్షస స్త్రీని చూచిరి. భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళీం పరుషత్వచం భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ప్రైక్షేతాం తౌ తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ రాక్షసి దుర్బలులకు భయమును కలిగించేదిగా ఉండెను. అసహ్యమును కలిగించే రూపముతో చూచుటకు క్రూరముగా ఉండెను. వ్రేలాడుచున్న పొట్ట, తీక్ష్ణములైన కోరలు, ఎత్తు పల్లములతో కూడిన అవయవములు, పరుషమైన చర్మము, విరబోసిన జుట్టు, వీటితో ఆమె ఆకారము చాలా వికృతముగా ఉండెను. అట్టి ఆ రాక్షసి అక్కడ సోదరులైన రామ లక్ష్మణులకు కనబడెను. సా సమాసాద్యతౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రతః ఏహి రంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం. ఆ రాక్షసి వీరులైన ఆ రామ లక్ష్మణులను సమీపించి అన్నగారి ముందు నడచుచున్న లక్ష్మణునితో రమ్ము రమించెదము అని పలుకుచూ అతనిని పట్టుకొనెను. ఉవాచ చైనం వచనం సౌమిత్రిముపగుహ్యసా అహం త్వయోముఖీ నామ లబ్ధాతే త్వమసి ప్రియః నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుః శేషమిమం వీరత్వం మయా సహ రంస్యసే. ఆమె లక్ష్మణుడిని కౌగిలించుకొని అతనితో ఇట్లు పలికెను. నా పేరు అయోముఖి. నేను నీకు లభించినాను. నీవు నా ప్రియుడవు. వీరుడా నాథ, ఇంక నీ మిగిలిన ఆయుర్దాయ కాలమంతా నాతో కలిసి పర్వత శిఖరముల మీద, నదుల ఇసుక తెన్నెల మీద క్రీడించుము. ఏవ ముక్తస్తు కుపితః ఖడ్గముద్ధృత్య లక్ష్మణః కర్ణనాసాస్తనం తస్యా నిచకర్తారి సూదనః. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఆమె మాటలు విని కోపముతో ఖడ్గము తీసి ఆమె ముక్కు, చెవులు, స్తనములు ఖండించెను. కర్ణనాశే నికృత్తేతు విస్వరం సా వినద్య చ యథా గతం ప్రదుద్రావ రాక్షసీ భీమదర్శనా. చూచుటకు భయంకరముగా ఉండు ఆ రాక్షసి ముక్కు, చెవులు ఛేదింపబడగా వికృత స్వరముతో ఏడ్చుచూ వచ్చిన మార్గముననే పారిపోయెను. వివరణ: ఈ అయోముఖి అనే రాక్షసి వృత్తాంతము ప్రాచ్యపాఠములో లేదు. తస్యాం గతాయాం గహనం వ్రజంతౌ వనమోజసా ఆసేదతురమిత్రఘ్నౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ రాక్షసి వెళ్లిపోయిన తరువాత శత్రు సంహారకులైన సోదరులైన రామలక్ష్మణులు తేజస్సుతో ప్రవేశింపశక్యము కాని ఆ వనములోనికి ప్రవేశించిరి. లక్ష్మణస్తు మహాతేజాః సత్వవాన్ శీలవాన్ శుచిః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం. మహాతేజశాలి, బలవంతుడు, ఉత్తమ శీలము కలవాడు, పవిత్రుడు అయిన లక్ష్మణుడు అంజలి ఘటించి తేజస్సుతో ప్రజ్వలించుచున్న అన్నగారితో ఇట్లు పలికెను. స్పందతే చ దృఢం బాహురుద్విగ్నమివ మే మనః ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే. నా బాహువు ఎక్కువగా అదరుచున్నది.
మనస్సు దిగులు చెందుచున్నట్లు ఉన్నది. ఎక్కువగా అనిష్ట సూచకములైన అపశకునములు కనబడుచున్నవి. తస్మాత్ సజ్జీభవార్యత్వం కురుష్వ వచనం హితం మమేవ హి నిమిత్తాని సద్యః శంసంతి సంభ్రమం. పూజ్యుడవైన రామా, అందుచే రాబోవు ఆపదను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండుము. నేను చెప్పిన హితవాక్యమును వినుము. మనకు ఏదో ఆపద వెంటనే రానున్నట్లు ఈ దుశ్శకునములు నాకు చెప్పుచున్నట్లు ఉన్నవి. ఏష వంచులకో నామ పక్షీ పరమదారుణః ఆవయోర్విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. చాలా భయంకరమైన వంచులకము అనే ఈ పక్షి కూతను బట్టి యుద్ధములో మనకు జయము రానున్నట్లు తోచుచున్నది. తయోరన్వేషతోరేవం సర్వం తద్వనమోజసా సంజజ్ఞే విపులః శబ్దో ప్రభంజన్నివ తద్వనం. రామలక్ష్మణులు ఈ విధముగా తమ తేజస్సుతో ఆ వనమునంతా వెదకుచుండగా ఆ వనమును విరచివేయుచున్నట్లు ఒక మహాశబ్దము వెలువడెను. సంవేష్టితమివాత్యర్థం గగనం మాతరిశ్వనా వనస్య శబ్దోభూద్దివమాపూరయన్నివా. ఆకాశమును అంతా గాలి చుట్టబెట్టినట్లు అయ్యను. ఆ వనము ధ్వని ఆకాశమును నింపుచున్నట్లు ఉండెను. తం శబ్దం కాంక్షమాణస్తు రామః కక్షే సహానుజః దదర్శ సుమహాకాయం రాక్షసం విపులోదరం. ఆ శబ్దము ఎట్లు వచ్చినదో తెలియగోరిన లక్ష్మణ సమేతుడైన రాముడు అటూ ఇటూ చూచి ఒక పొదలో పెద్ద శరీరము విశాలమైన ఉదరము గల ఒక రాక్షసుణ్ణి చూచెను. ఆసేదతుస్తతస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధమశిరో గ్రీవం కబంధముదరే ముఖం. అంతలో ఆ రామలక్ష్మణులు అక్కడ తమ ఎదుటనే ఉన్న కబంధుణ్ణి సమీపించిరి. ఆతని చాలా పెద్దగా పెరిగిన దేహమునందు శిరస్సు కాని కంఠము కాని లేకుండెను. అతని ముఖము అనగా మూతి పొట్టలో ఉండెను. రోమభిర్నిచితైస్తీక్ష్ణైర్మహాగిరిమివోచ్ఛ్రితం నీలమేఘనిభం రౌద్రం మేఘస్తనిత నిస్వనం. ఆ రాక్షసుడు మొనలుదేరిన దట్టమైన రోమాలతో ఎత్తైన పర్వతము వలె ఉండెను. నల్లటి మేఘము వలె భయంకరుడైన ఆ రాక్షసుని ధ్వని ఉరుము వలె ఉండెను. అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులేనాయతేన చ ఏకేనోరసి ఘోరేణ నయనేనాశుదర్శినా మహాదంష్ట్రోపపన్నం తం లేలిహానం మహాముఖం. ఆ రాక్షసుని శిరస్సు పొట్టలో ఉండుటచే ఆతని వక్షస్థలము మీద ఉన్న లలాటమునందు అతి విశాలము దీర్ఘము అయిన నేత్రము ఉండెను. అది అగ్ని జ్వాల వలె మండుచుండెను. పచ్చని గ్రుడ్డుగల ఆ నేత్రము మీద పెద్ద రెప్పలు ఉండెను. భయంకరమైన ఆ నేత్రముతో అతడు ఎంత దూరమైనా శీఘ్రముగా చూడగలిగి ఉండెను. పెద్ద నోరు దీర్ఘములైన కోరలు గల ఆతడు మాటిమాటికి నాలుకతో పెదవులు నాకుచుండెను. భక్షయంతం మహాఘోరాన్ వృక్షసింహమృగద్విపాన్ ఘోరౌ భుజౌ వికుర్వాణముభౌ యోజనమాయతౌ. అతడు అతి భయంకరములైన ఎలుగుబంట్లను, సింహములను, మృగములను, ఏనుగులను భక్షించుచుండెను. ఆమడ పొడవైన భయంకరములైన 2 భుజములను కదుపుచుండెను. కరాభ్యాం వివిధాన్ గృహ్య వృక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతమనేకాన్ మృగయూథపాన్ స్థితమావృత్య పంథానం తయోర్భ్రాత్రో ప్రపన్నయోః. ఆ రాక్షసుడు అనేక విధములైన పక్షి సమూహములను, మృగములను, ఎలుగుబంట్లను, అనేక మృగశ్రేష్టములను,
తన చేతులతో పట్టి ఈడ్చుచూ తన వైపు లాగుచుండెను. దగ్గరకు వచ్చిన ఆ రామ లక్ష్మణుల మార్గమును ఆవరించి ఉండెను. అథ తౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతుః మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృతం కబంధమివ సంస్థానాదతిఘోర ప్రదర్శనం. ఆ రామలక్ష్మణులు ముందుకు నడిచి వెళ్లి క్రోసు దూరములో చాలా పెద్ద శరీరము గలవాడు, భయంకరుడు, క్రూరుడు అయిన కబంధుని చూచిరి. ఆతడు భుజముల చేత కప్పబడి ఉండెను. ఆతని శరీరము మొండెము వలె ఉండెను. ఆతడు చూచుటకు చాలా భయంకరుడుగా ఉండెను. వివరణ: వెనుక రాముడు తన ఎదుటనే ఒక పొదలో కబంధుని చూచెను అని చెప్పబడినది. ఇక్కడ రామలక్ష్మణులు ముందుకు నడిచి వెళ్లిన పిమ్మట కబంధుణ్ణి చూచినట్లుగా చెప్పబడుచున్నది. ప్రాచ్యపాఠములో ఇట్లు కాక రామలక్ష్మణులు కబంధుణ్ణి చూచిరి అని చెప్పి 2 క్రోసుల దూరము నుంచే అతడు వారిద్దరినీ లాగుచుండెను అని చెప్పబడినది. సమహాబాహురత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్. పెద్ద చేతులు గల ఆ రాక్షసుడు అతి దీర్ఘములైన తన చేతులు చాలా దూరము చాపి ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ బలము చేత పీడించుచూ కలిపి పట్టుకొనెను. ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజో వపుర్ధరౌ భ్రాతరౌ వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ. ఖడ్గములను, దృఢములైన ధనుస్సులను ధరించి తీవ్రమైన తేజస్సుతో ప్రకాశించుచున్న బలశాలులైన ఆ రామలక్ష్మణులు ఆ రాక్షసునిచే లాగబడిన వారై ఆతనికి లొంగిపోయి ఆతని దగ్గర చేరిరి. తత్ర ధైర్యేణ శూరస్తు రాఘవో నైవ వివ్యథే బాల్యాదనాశ్రయత్వాచ్చ లక్ష్మణస్త్వతి వివ్యథే. ఉవాచ స విషణ్ణః సన్ రాఘవం రాఘవానుజః. అప్పుడు శూరుడైన రాముడు ధైర్యవంతుడు అగుటచే వ్యథ చెందలేదు. కాని లక్ష్మణుడు బాలుడగుట చేతను రాముడు కూడా కష్టములో చిక్కుకొనుటచే మరొక ఆశ్రయమేమీ లేకపోవుట చేతను చాలా వ్యథ చెందెను. లక్ష్మణుడు ఆ విధముగా వ్యథ చెందినవాడై రామునితో ఇట్లు పలికెను. వివరణ: అనాశ్రయాత్వాచ్చ అనే పదానికి అర్థము ఆశ్రయము లేకపోవుట వలన, సంతృప్తికరముగా లేదు. పశ్య మాం వీర వివశం రాక్షసస్య వశం గతం మయైకేన వినిర్యుక్తః పరిముంచస్వ రాఘవ. ఓ వీరుడా, నేను వివశుడనై రాక్షసునికి వశమైపోయినాను చూడుము. ఓ రామా, నన్ను ఒక్కడిని వీనికి సమర్పించి నీవు విడిపించుకొనుము. మాం హి భూత బలిం దత్వా పలాయస్వ యథా సుఖం అధిగంతాసి వైదేహీ మచిరేనేతి మే మతిః. నన్ను ఈ భూతానికి బలిగా ఇచ్చి నీవు సుఖముగా పారిపొమ్ము. కొంచెము కాలములోనే నీవు సీతను పొందగలవు అని నా అభిప్రాయము. ప్రతిలభ్య చ కాకుత్స్థ పితృపైతామహీం మహీం తత్ర మాం రామరాజ్యస్థ స్మర్తుమర్హసి సర్వదా. కకుత్స్థ వంశమునందు జన్మించిన రామా, తండ్రి తాతలకు చెందిన భూమిని తిరిగి పొంది రాజ్యమును పాలించుము. నీవు అక్కడ నన్ను ఎల్లప్పుడూ స్మరించుము. లక్ష్మణేనైవ ముక్తస్తు రామః సౌమిత్రిమబ్రవీత్ మాస్మత్రాసం కృథా వీర నహిత్వా దృగ్విషీదతి. లక్ష్మణుని మాటలు విని రాముడు ఆతనితో ఇట్లు పలికెను. ఓ వీరుడా, భయపడకుము. నీవంటి వాడు విషాదము చెందడు కదా. వివరణ: లక్ష్మణుడు ఈ విధముగా భయపడుట ఆతని స్వభావమునకే విరుద్ధము. అందులోనూ రామునికి పారిపొమ్మని సలహా ఇచ్చుట ఎంత ఉచితమో ఊహించవచ్చును. ఈ 5 శ్లోకాలు ప్రాచ్యప్రతిలో లేవు.
ఏతస్మిన్నంతరే క్రూరో భ్రాతరౌ రామలక్ష్మణౌ పప్రచ్ఛ ఘన నిర్ఘోషః కబంధో దానవోత్తమః. ఇంతలో క్రూరుడు దానవులలో ఉత్తముడు అయిన కబంధుడు మేఘధ్వని వంటి ధ్వనితో సోదరులైన ఆ రామలక్ష్మణులను ప్రశ్నించెను. కౌయువాం వృషభస్కంధౌ మహాఖడ్గధనుర్ధరౌ ఘోరం దేశమిమం ప్రాప్తౌ మమ భక్షావుపస్థితౌ. ఎద్దు మూపు వంటి భుజములు కల మీరు ఎవరు? పెద్ద ఖడ్గములను ధనస్సులను ధరించి భయంకరమైన ఈ ప్రదేశానికి వచ్చినారు, నాకు ఆహారముగా వచ్చినారు. వదతం కార్యమిహ వాం కిమర్థం చాగతౌ యువాం ఇమం దేశమనుప్రాప్తౌ క్షుధార్తస్యేహ తిష్ఠతః. ఇక్కడ మీకు ఏమి పనో చెప్పండి, మీరిద్దరూ ఎందుకు వచ్చినారు? నేను ఆకలితో బాధపడుచూ ఉన్న ఈ నా ప్రదేశానికి వచ్చినారు. సబాణ చాప ఖడ్గౌ చ తీక్ష్ణ శృంగా వివర్షభౌ మమాస్యమను సంప్రాప్తౌ దుర్లభం జీవితం పునః. బాణములు, ధనుస్సులు, ఖడ్గములు ధరించి తీక్ష్ణములైన కొమ్ములు గల వృషభముల వలె ఉన్న మీరిద్దరూ నా నోటి దగ్గరకు వచ్చినారు, ఇంక మీకు జీవితము దుర్లభము. తస్య తద్వచనం శ్రుత్వా కబంధస్య దురాత్మనః ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. దురాత్ముడైన ఆ కబంధుని మాటలు వినగానే రాముని ముఖము వాడిపోయెను. అతడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. కృచ్ఛాత్ కృచ్ఛతరం ప్రాప్య దారుణం సత్య విక్రమా వ్యసనం జీవితాంతాయ ప్రాప్తమప్రాప్యతాం ప్రియాం. సత్యమైన పరాక్రమము గల లక్ష్మణ, ఒక కష్టము వెనుక మరొక అధికమైన కష్టము వచ్చుచున్నది. నా ప్రియురాలైన సీత లభించలేదు, కాని ప్రాణములను తీసే ఈ దారుణమైన ఆపద వచ్చిపడినది. కాలస్యసు మహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వాం చ మాం చ నరవ్యాఘ్ర వ్యసనైః పశ్య మోహితౌ. నరులలో శ్రేష్ఠుడవైన లక్ష్మణ, అన్ని ప్రాణుల విషయమునందు కూడా కాలము శక్తి చాలా గొప్పది. నీవు నేను కష్టాల చేత ఎట్లు బాధపడుచున్నామో చూడుము. నాతి భారోస్తి కాలస్య సర్వభూతేషు లక్ష్మణ శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నాః సీదంతి యథా వాలుక సేతవః. ఓ లక్ష్మణ, కాలానికి ఏ భూతముల విషయమునందు కూడా భారము అనునది లేదు. శూరులు, బలవంతులు, యుద్ధరంగములో అస్త్ర నైపుణ్యము చూపిన వారు కూడా కాలము ఆక్రమించగానే ఇసుకతో కట్టిన అడ్డకట్టల వలె కూలిపోవుదురు. ఇతి బ్రువాణో దృఢ సత్య విక్రమో మహాయశాదాశరథి ప్రతాపవాన్ అవేక్ష్య సౌమిత్రి ముదగ్ర పౌరుషం స్థిరాం తదా స్వాం మతిమాత్మనా కరోత్. దృఢము సత్యము అయిన పరాక్రమము కలవాడు, మహాయశస్శాలి, ప్రతాపవంతుడు అయిన రాముడు ఇట్లు పలుకుచూ తీవ్రమైన పౌరుషము గల లక్ష్మణుని చూచి అప్పుడు తానే ఒక స్థిరమైన నిర్ణయము తీసుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 69 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి.
శ్రీరామ జయ జయ రామ